యేసయ్య ఈ మాట ఎందుకన్నాడు? సాతానా నా వెనుకెళ్ళిపో అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అని పేతురు ఆలోచించాడు. అసలు ఆయన వచ్చింది భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మరణించడానికి. మానవ పాపాలు మొత్తం ఆయన మీద వేసుకుని, అందరి పాపాలు ఆయన మీద వేసుకుని మరణించడానికి ఈ భూమి మీద వచ్చాడు కదా. అలాంటి మరణాన్ని నేను దూరం అవును కాక అంటే ఆయన కోపం ఎందుకు రాదని చెప్పి పాజిటివ్గా ఆలోచించి తన హృదయంలో హృదయంలో తప్పిపోకుండా దిద్దుకున్నాడు. హల్లెలూయా. పాజిటివ్గా ఆలోచించాడు. నా మంచిగా కందే, నేను ఏదో అన్నాననే కోపం వచ్చాక నన్ను అందే అని చెప్పి ఎవరు అందెవరు? నా యేసయ్యగా. ఆయన ఎవరు? నా తండ్రిగా. ఆయన ఎవరు? నా తండ్రిగా, నా యేసయ్యగా అంటే అన్నాడులే అని చెప్పి సరి చేసుకున్నాడు. హల్లెలూయా. అలాంటి హృదయం, అలాంటి పాజిటివ్ ఆలోచనలు మనకు కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో హృదయంలోని గర్వం రాదు. ఈ పాజిటివ్గా ఆలోచించే విధానం ఎప్పుడైతే వచ్చిందో హృదయంలో గర్వం రాదు. ఈ పాజిటివ్గా ఆలోచించే విధానం ఎప్పుడైతే వచ్చిందో కుటుంబంలో గొడవలు రావు. ఈ పాజిటివ్గా ఆలోచించే విధానం ఎప్పుడైతే వచ్చిందో హృదయ ఆలోచనలు చెడిపోవు. హల్లెలూయా. ఈ పాజిటివ్గా ఆలోచిస్తే హృదయ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఎవరిని అపార్థం చేసుకునే విధానం ఉండదు, ఎవరిని తిట్టాలన్న విధానం ఉండదు, గర్వం రాదు, అహంకారం రాదు, ఈర్ష్య రాదు, పగలు రావు, కక్షలు రావు. ఈ హృదయ ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన ఆలోచన విధానం పాజిటివ్గా ఆలోచించాలి. హల్లెలూయా. అప్పుడు మన హృదయ ఆలోచనలు చెడిపోవు.